వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖైరతాబాద్ లో కేంద్ర ప్రభుత్వ వివక్షతపై రాష్ట్ర సదస్సు కార్యక్రమం. తెలంగాణలో నియంత పాలనలో అంతం అయిందన్న కోదండరాం. అచ్చంపేట పట్టణంలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ. సిరిసిల్లలో మెడికల్ కళాశాల విద్యార్థుల ఫ్లాష్ మాబ్. ఆడవారిపై అఘాయిత్యాలు ఆపాలని ఉద్దేశం. కార్మిక దుష్ట విధానాలు ఉపసంహరించుకోవాలి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఖైరతాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ తెలంగాణలో జనసమితి ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన హామీలు కేంద్ర ప్రభుత్వ వివక్షతపై రాష్ట్ర సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గత పాలకులు కేంద్ర ప్రభుత్వంకు అనేక విధాలుగా మద్దతు ఇచ్చారు, కానీ విభజన హామీలు విస్మరించారని అన్నారు. తెలంగాణలో ప్రజలు నియంత పాలనను అంతం చేశారని అన్నారు. కృష్ణా జలాల పంపిణీ ఇప్పటికీ జరగలేదని, కేంద్ర ప్రభుత్వం కృష్ణానది నిర్వహణ మరమ్మతులకు అనుమతి తీసుకోవాలి అంటున్నారు తెలిపారు. ఇప్పటికీ తెలంగాణలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి నిర్మాణంలోనే ఉందని, ఆ ప్రాజెక్టు మీద ఆంధ్ర పాలకులు పూర్తిగా అధికారంలోకి తీసుకున్నారు. కృష్ణానది నీరు రాకపోతే తెలంగాణకి తాగునీరు అందే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నిర్లక్ష్యంగా మారిందని, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదనే ధోరణితో కేంద్రం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ తెలంగాణ ఉద్యమ అమరవీరులకు. జోహార్ తెలంగాణ ఉద్యమ అమరవీరులకు. సందర్భం లోపల చాలా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా రాత్రిపూట ప్రొఫెసర్ కోదండరాం గారి ఇంటిపై వందలాది మంది పోలీసులు, అదే రకంగా కనీసం ఎవరికైనా కష్టాలు ఉంటే వారి యొక్క ఆకాంక్షలను సంపూర్ణంగా విస్మరించి చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఆ విషయాలపైన చర్చకు మనం పోవటం లేదు, కానీ అంతగా మద్దతు ఇచ్చినప్పుడు మన హామీలను కూడా సాధించుకోవటానికి ఉన్న అవకాశాన్ని మాత్రం వాళ్ళు సంపూర్ణంగా గారవిడ్చుకున్నారు. ఆ అవకాశం చేయకపోవడంతో ఇవాళ తెలంగాణకు నష్టం జరుగుతుంది. అనేక విషయాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కానీ, రావాల్సిన కంపెనీలు కానీ, రావాల్సిన వ్యవస్థలు కానీ, ఆఖరికి ఉద్యోగుల విభజన కూడా జరగలేదు. కంపెనీల విభజన, పబ్లిక్ రంగ సంస్థల విభజన కూడా జరగలేదు. రాష్ట్ర స్థాయి సంస్థల విభజన కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టును ఇవాళ తెలంగాణకు, ఆంధ్ర ప్రాంతానికి ఉన్న అధికారాలను తీసేసుకొని నిర్వహించేటువంటి బాధ్యతలను కేంద్రం తన చేతిలో పెట్టుకుంది. నీటి పంపిణీ మాత్రం చేయలేదు. నీటి పంపిణీకి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అడ్డం అనేది వాళ్ళు లేవనెత్తుతున్న అభ్యంతరం. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏమైనా సమస్యలు ఉంటే 10 ఏళ్ల కాలంలో దాన్ని పరిష్కరించి నీటి పంపిణీ పూర్తి చేయవలసింది. న్యాయసమ్మతంగా 2 రాష్ట్రాల వద్ద నీటి పంపిణీ అనేది చాలా కీలకం. తెలంగాణ పోరాటమే న్యాయమైన వాటా కోసం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల పోరాటం అనేది వాస్తవానికి కృష్ణానదిలో న్యాయమైన వాటా కోసం జరిగిన పోరాటమే. ఈ న్యాయమైన వనరుల కోసం జరిగినటువంటి పోరాటంలో మనకు న్యాయసమ్మతమైన మాట్లాడే సమయం ఇస్తాం, కూర్చొని. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు. వాస్తవానికి మేమందరం అప్పుడు కమల్నాథ్ కమిటీని కలిసినాం. కమల్నాథ్ కమిటీకి విషయాలన్నీ చెప్పినాం. చెప్తే కమల్నాథ్ కమిటీ వారు ఏమన్నారంటే, ఇరు ముఖ్యమంత్రులు ఒప్పుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమో, మీరు అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళటానికి, మా వాళ్ళు రావటానికి మాకు అభ్యంతరం లేదు అని వాళ్ళు ఫైల్ క్లియర్ చేసి సంతకాలు పెట్టింది.
కానీ కేసీఆర్ గారికి ఆ ఫైల్ చుట్టడానికి సమయం దొరకక ఇలా వాళ్ళు రోజు తెలంగాణ హైదరాబాద్ నుంచి ఆంధ్రకు పోతూనే ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పబ్లిక్ రంగ సంస్థల్లో విభజన గందరగోళం చేసింది. విద్యుత్ సంస్థలో విభజన గందరగోళం చేయటంతో చివరాఖరికి కోర్టులో కేసులు కూడా సరిగ్గా నడపకపోవడం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను డాక్టర్ అడిగి తెలుసుకున్నారు. నల్లమల్ల ప్రాంత ప్రజలకు వైద్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా డాక్టర్లు వెంటనే స్పందించి వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వైద్యపరంగా పలు రకాల మౌలిక వస్తువులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా నర్సింగ్ కళాశాల సరిపడా పారామెడికల్ స్టాఫ్ పిహెచ్సిలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చడానికి మంత్రి విన్నవించారు. అనంతరం దామోదర్ రాజనరసింహ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ నగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రెవెన్యూ అసైన్డ్ భూములు, భూ కబ్జాలు, జిల్లా యంత్రాంగం ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు అన్యాయక్రాంతమైనటువంటి ప్రేక్షక పాత్ర పోషించవచ్చు. దాన్ని కాపాడుకోవాలి. భూ కబ్జాదారుల పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆస్తులను కాపాడే దిశగా మన యొక్క ప్రయత్నమే కానీ కృషి ఉండాలి. ఆ తర్వాత విద్యారంగము, వైద్య రంగము, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ప్రధానంగా 5-6 శాఖలకు సంబంధించి ఓ రివ్యూ జరిగింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వెనుకబడ్డ ప్రాంతం, చాలా వెనుకబడ్డ ప్రాంతం. చదువుకునే యువకులు ఉన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే దాంతో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూములు తీసుకొని ప్రభుత్వంకి ఇచ్చి ఇండస్ట్రీస్కు భూములు ఇచ్చేటట్టు వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కృషి ఉండాలని చెప్పి ఈరోజు చర్చించడం జరిగింది. ఆ తర్వాత అచ్చంపేట శాసనసభ్యులు తమ్ముడు డాక్టర్ వంశీ గారు వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళ ప్రాంతానికి వైద్య రంగంలో ఏ అవసరాలో దాని అవసరాలకు సంబంధించి అనుగుణంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అప్గ్రేడేషన్ జరిగింది. పిఎస్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మారినాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా హాస్పిటల్గా మారినాయి. కానీ ఎక్కడ కూడా క్యాడర్ స్ట్రెంత్ లేదు. బంగ్లాలు కట్టినాము, మిద్దెలు కట్టినాము, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. సో ఏ హాస్పిటల్ తీసుకున్నా మీరు మన అమరాబాద్ కానీ, లింగాల కానీ, అచ్చంపేట కానీ ఇవన్నిటికి సంబంధించి అలా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కావాల్సింది మన క్యాడర్ స్ట్రెంత్, తర్వాత రెండవది ఎక్విప్మెంట్స్, తర్వాత ఒక ఐసీయూ కావాల్సింది. ఇవి ఒక 10 బెడ్డెడ్ ఐసీయూ యూనిట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. అదే రకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ వ్యాపార సంస్థలు షాపులు మూసివేశారు. ఓ హార్డ్వేర్ షాప్ లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం తెలుసుకుని వ్యాపారస్తులు తమ షాపులను మూసివేశారు. కిరాణం, హార్డ్వేర్, ఎలక్ట్రికల్స్, పాల్ షాపులు మూసివేయడం పట్ల స్థానికులు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు తనిఖీ చేస్తున్న అధికారులను ప్రశ్నించగా ఫిర్యాదు మేరకు ఓ షాప్ ను తనిఖీలు చేస్తున్నామని అన్నారు. వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారాలు చేయాలని తెలిపారు. ఈ తనిఖీలు అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శంకర్
లైన్ అంటున్నా. ఓకే, మొత్తం టోటలా? సంతన్నాడ ఉన్నాడు. టోటల్ రెండు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జిల్లా మెడికల్ కళాశాల విద్యార్థుల ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా ముందు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ చేశారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫ్లాష్ మాబ్ లో ఆడవారి మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు నివారించాలనే ఉద్దేశంతో ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్, డిహెచ్ఎస్ డాక్టర్ మురళీధర్రావు, ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నప్పుడు తెలియలేదు చచ్చుంటానని. అత్యాచారం చేసి నోని పూరి తీయాలి, మెడ పట్టి కొంత పుష్టికాల పెట్టాలి, నేను చెప్పేదంతలో ముట్ట పీన పడాలి, నీ చెల్లి కోసం నేను జన నిలబడాలి, నేను పాడేది పాటని కందు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేది పడి. మమ్మీ ఇంకెన్ని రోజు దాచుకుంట ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషినే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 7 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆడిని మధ్యగా వెళ్ళిపోయింది. విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగొన్నానని నేను నవ్వుల పాలయ్యాను, తల మీద చీపిసి తీపించి గురుగులు నడు మీద చీపిసి కోరారు పరుగులు, చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు. కేంద్ర ప్రభుత్వ కార్మిక దుష్ట విధానాలు ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శనివారం
అడ్డాకుల మండల కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ బీజేపీ అనుసరించిన దుష్ట విధానాల వల్ల లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం మంట కలిసిందని అన్నారు. మోడీ మతతత్వ కార్పొరేట్ విధానాల వల్ల దేశంలో అనైక్యత, అనారోగ్యకర విధానాలు ఏర్పడ్డాయని, విభజించు పాలించు అనే పద్దతిలో బీజేపీ ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని పేర్కొన్నారు. రోజుకు 150 వేతనంగా నిర్ణయించడం దుర్మార్గమని, ఎంపీల, ఎమ్మెల్యేల జీతాలు లక్షల్లో పెంచుకున్న పాలక వర్గాలు కార్మిక వర్గ జీతాలు పెంచడంలో చిత్తశుద్ది లేదని అన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ హక్కులను అరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విధానాల వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సకల కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జనవరి 26వ తారీఖు పెద్ద ఎత్తున ఆటోలు, బైక్ ర్యాలీలతో నిరసన తెలపాలని, 28 నుండి సమ్మె నోటీసులు ఇవ్వాలని తెలిపారు. రేపు 26వ తారీఖు రోజు చాలా పెద్ద ఎత్తున 26 జనవరి రోజు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎద్దుల బండ్లతోన, బైక్ ర్యాలీలతోన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. 28వ తారీఖు రోజు జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సు, ఆల్ కార్మిక సంఘాలతో జిల్లా సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. 28 నుంచి సమ్మె నోటీసులు గ్రామ పంచాయతీల్లో అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి, సర్పంచ్ నుంచి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా సమ్మె నోటీసులు ఇవ్వాలని చెప్పేసి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మండల సదస్సులు, జిల్లా సదస్సులు ఇవన్నీ పూర్తి చేసుకుని సమ్మెకు కార్మిక వర్గాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి మొత్తంగా ప్రతి కార్మికుడి కుటుంబాన్ని కలిసే రకంగా, ప్రతి కార్మికులను ఇన్వాల్వ్ చేసే రకంగా ఈ సమ్మె జరగబోతా ఉంది. ఇందులో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనము, భవన నిర్మాణ కార్మికులు, మొత్తంగా సకల కార్మికులు ఈ సమ్మెను సిద్ధం చేయడానికి, సమ్మెలో పాల్గొనడానికి కార్మిక వర్గానికి సమయంతో కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా మా ఈ అడ్డాకుల మండల కేంద్రంలో, అడ్డాకుల మండలంలో అనేక గ్రామ పంచాయతీల్లో 3 నెలల నుంచి 4 నెలల వరకు జీతాలు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి. వీటన్నిటి సమస్య పైన డిపోతో మాట్లాడడం, ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్గాలు కానీ, మున్సిపల్, భవన నిర్మాణము, తర్వాత అన్ని రంగాల్లో పనిచేసే అమాలిస్తో సహా అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు కూడా ఈ సమ్మెలు చేపట్టారు. తిరుపతి జిల్లాలో 40 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా సత్యవేడులోని క్లాక్ టవర్ వద్ద నిరసన చేపట్టారు. రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికక్కడ చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అంగన్వాడీ న్యాయమైన సమస్యలు వెంటనే, అంగన్వాడీ న్యాయమైన సమస్యలు వెంటనే న్యాయమైన సమస్యలు వెంటనే, న్యాయమైన సమస్యలు పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత, అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత, న్యాయమైన సమస్యల వెంటనే రెడ్డి గారి మొండి వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారి మొండి వైఖరి, సజ్జల
న్యాయమైన సమస్య, నాణ్యమైన ఫుడ్డులను, నాణ్యమైన సరుకులను తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే, నిత్యావసర ధరలు వెంటనే, అంగన్వాడీ సమస్యలు వెంటనే, అంగన్వాడీ న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాం. హెడ్లైన్స్ మరొకసారి. ఖైరతాబాద్ లో కేంద్ర ప్రభుత్వ వివక్షతపై రాష్ట్ర సదస్సు కార్యక్రమం. తెలంగాణలో నియంత పాలనలో అంతం అయిందన్న కోదండరాం. అచ్చంపేట పట్టణంలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ. సిరిసిల్లలో మెడికల్ కళాశాల విద్యార్థుల ఫ్లాష్ మాబ్. ఆడవారిపై అఘాయిత్యాలు ఆపాలని ఉద్దేశం. కార్మిక దుష్ట విధానాలు ఉపసంహరించుకోవాలి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె. ఈ బిల్డన్ సమాప్తం. మరొక బిల్డన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి. B3 న్యూస్ లక్ష్యం సమాజహితం.